హాయ్ ఫ్రెండ్స్, ఈ సండే అయితే ఫుడ్ బ్లాగ్ ఒకటి నేను పోస్ట్ చేయలేదు కదా. సో ఎందుకు అంటే సండే వచ్చేసి మేము అనకాపల్లి వెళ్ళాం ఫ్రెండ్స్, నూకాలమ్మ తల్లి గుడికి. అండ్ ఇక్కడ పండగ అవుతుంది, అమావాస్య టు అమావాస్య. ఇది వచ్చేసి ఇంకా వెళ్దాం అనుకున్నాం, అలా డిలే అయిపోయింది. ఇది వచ్చేసి లాస్ట్ వీక్ అనమాట. ఎర్లీ మార్నింగే బయలుదేరి వెళ్ళాము, అయినా సరే ఇంత రష్ ఉంది. టికెట్ తీసుకుని వెళ్ళినా సరే ఇంత రష్ ఉంది అనమాట. మేమైతే అలా వెళ్ళిపోయి లైన్లో ఎలాగోలాగా అమ్మవారి దర్శనం చేసుకుని అయితే బయటికి వచ్చేసాము. సో అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే లడ్డు కౌంటర్, పులిహోర కౌంటర్ ఉంది మనకి, ప్రసాదం కౌంటర్. సో లడ్డు పులిహోర తీసుకొని వచ్చేసి మేము వచ్చేసి అలా లైన్లో నుంచి బయటకు వచ్చేసాం అనమాట. బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ కొన్ని షాప్స్ పెట్టారు, ఆ షాప్స్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాం మేము. అదేంటి అంటే మన చిన్నప్పుడు ఉండే ఐటమ్స్ అనమాట. ఇది వచ్చి నారింజ మిఠాయి, అండ్ నా చేతిలో పీచ్ మిఠాయి, అండ్ మా అబ్బాయి వచ్చేసి నెక్స్ట్ జీళ్ళు అంటారు కదా ఫ్రెండ్స్, అవి నెక్స్ట్ పిప్పర్మెంట్ బిల్లలు అనేవాళ్ళం కదా మన చిన్నప్పుడు ఉండే ఐటమ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. సో అవైతే మేము కొనేసాము. అండ్ ఇది వచ్చేసి పీచ్ మిఠాయి అనమాట. మన సిటీస్లో నాకైతే ఎక్కడ దొరకలేదు, తిందామని ఎప్పుడు చూసినా సరే. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను కంపల్సరీగా మిస్ చేయకుండా కొనేస్తాను అనమాట, అది మాత్రం. సో ఈ పీచ్ మిఠాయి చూడండి, నేను చూపిస్తాను. ఇది చూసి మీలో ఎంతమందికి ఈ పీచ్ మిఠాయి అంటే ఇష్టం, అండ్ మీ చిన్నప్పుడు ఇది మీరు తిన్న మెమొరీస్ ఉంటాయి కదా. సో అవి ఎంతమందికి అయితే గుర్తొచ్చాయో నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నా పీచ్ మిఠాయి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది.